ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషశాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. మార్చి నెల 8వ తారీఖు లగాయితూ మార్చి 14వ తారీఖు వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. అందులో భాగంగా ఈ వారంలో ఉండేటువంటి గ్రహస్థితిని గమనిస్తే, ఈ వారంలో గురువు మిథున రాశి యందు సంచరిస్తూ ఉన్నారు, సింహరాశి యందు కేతువు, కుంభరాశి యందు రవి, కుజ, బుధ, రాహుగ్రహాలు, అలాగే మీనమందు శనేశ్వరుడు, శుక్రుని యొక్క సంచారం కొనసాగుతూ ఉండగా, చంద్రుడు ఈ వారంలో తుల, వృశ్చిక, ధను రాశుల యందు సంచరించబోతూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం. అందులో భాగంగా మొదటిది మేషరాశి. కుంభరాశి వారికి ఈ వారం మధ్యస్థమైనటువంటి ఫలితం ఉన్నది. ఈ రాశి వారికి గురుబలం ఉన్నది, అలాగే 2వ స్థానమందు శుక్రుడు యోగిస్తూ ఉన్నారు. ఈ వారం మధ్య నుండి చంద్రబలం ఉన్నది. వెరసి గోచారంలో కొంత బలమైనటువంటి గ్రహ సంపత్తియే ఈ రాశి వారికి ఉన్నది. ప్రత్యేకించి ఒక బలం ఏంటి అంటే గురుబలం. అర్ధలాభం తదైశ్వర్యం స్వకర్మరతి హర్షితం అన్నారు. అంటే ఏ సందర్భంలోనైనా సరే ఒక తెలివైనటువంటి ఆలోచనని చేసేటువంటి తత్వానికి గురుడు కారణమవుతారు. ఇప్పుడు గమనించండి, కూటములు జరుగుతూ ఉన్నాయి. వ్యయస్థానంలో పంచగ్రహ కూటమి, జన్మరాశి యందు పంచగ్రహ కూటమి. దానితోటి కుంభరాశి వారి యొక్క జీవితం చాలా అస్తవ్యస్తం అయిపోయింది. అంటే ఏదైనా ఒక నావలో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు సముద్రంలో ఆకస్మికంగా తుఫాన్ వచ్చిందనుకోండి, అలజడిని సృష్టిస్తుంది. పోనీ దానివల్ల అది ప్రమాదమా? కాదు, కానీ భయాన్ని మిగులుస్తుంది. అలాగే మీ జీవితంలో కూడా భయాన్ని కలిగించేటువంటిది సృష్టించేటువంటి సంఘటనలు ఎన్నో జరుగుతూ ఉండొచ్చు. కానీ మరలా మీరు మామూలు జీవనానికి వెళతారు. అది మీరు స్పష్టంగా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పటికీ జన్మ రాశియందు రవికుజుల యొక్క సంచారం ఉన్నప్పుడు, జన్మ రాశి గతే భౌమౌ యక్ష రాక్షస పీడితం అన్నారంటే, ఒక రాక్షసుడు ఎలా పీడిస్తాడో కుజుడు ఆ విధంగా పీడిస్తాడు అని. సూటిపోటి మాటలు వినబడుతూ ఉంటాయి, అలాగే ఆర్థిక ఇబ్బందులు కనబడుతూ ఉంటాయి, మానసిక అశాంతి కనబడుతూ ఉంటుంది, డబ్బు ఖర్చు కనబడుతూ ఉంటుంది. ఇంతలా ఉన్నా కూడా మీరు ఏదో ఒక ఆనందాన్ని వెతుక్కుంటూ ఉంటారు. అది గొప్ప విషయం. ఇన్ని ఇబ్బందులున్నా అవన్నీ పక్కన పెట్టి మీ సంతోషాన్ని, మీ స్వార్థాన్ని వెతుక్కోగలుగుతారు. ఇది కుంభరాశి వారికే చెల్లింది. కారణం ఈ శుక్ర గురుల యొక్క అనుకూలత. కాబట్టి కుంభరాశి వారు ఈ మానసిక ప్రశాంతతని పెంపొందించుకోవడానికి, ఆర్థిక ఇబ్బందులు, కుటుంబపరమైనటువంటి, ఆరోగ్యపరమైనటువంటి లేదా వ్యాపారపరమైనటువంటి ఇబ్బందుల నుండి బయటపడడానికి ఎప్పటికప్పుడు కొంచెం జాగరూకతతోటి ఉండాలి. అంటే మేల్కొని ఉండాలి. కుంభరాశి వారు ఇప్పుడు మేల్కొని లేరా అంటే లేరు. బాడీ ప్రజెంట్, మైండ్ ఆబ్సెంట్. మైండ్ అంతా ఎక్కడో తిరుగుతూ ఉంటుంది, శరీరం మాత్రమే ఇక్కడ ఉన్నది. కాబట్టి కాన్సన్ట్రేట్ చేయాలి. ఇక్కడ ఉన్నప్పుడు ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలనే మీరు గమనిస్తూ ఉండాలి. ఎవరేం చెప్తున్నారో, ఎవరు ఏం చేస్తున్నారు అన్నది చూస్తూ ఉంటే సగానికి సగం దోషం అక్కడే పోయి మీకు జీవితంలో ఒక క్లారిటీ వస్తుంది. కాబట్టి కుంభరాశి వారు ఈ వారంలో మరిన్ని శుభ ఫలితాలు పొందడానికి ఎక్కువగా అమ్మవారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం, రాహుకాల దీపాన్ని పెడుతూ ఉండడం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దగ్గర దీపాన్ని పెడుతూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 1, అదృష్ట వర్ణము పసుపు. తదుపరి మీనరాశి.